హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీతో నా లైఫ్లో కొన్ని అనుభూతులను, అనుభవాలను అండ్ అనుమానాలు, అపోహలు ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నేను ముఖ్యంగా ఎవరి కోసం చేస్తున్నాను ఈ వీడియో అంటే మా ఆడపడుచుల గురించి చేస్తున్నానండి. ఈ వీడియో చేసిన తర్వాత ఈ వీడియోను నేను వాళ్ళకి షేర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మర్చిపోయి చూడకపోయినా కూడా నేను పర్టికులర్గా వాళ్ళకి షేర్ చేయాలి అనుకుంటున్నాను. డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడే ధైర్యం నాకు లేదండి. ధైర్యం అని కాదు, ఆఫ్కోర్స్ ఏదో ఒక రకమైన మొహమాటం నన్ను ఆపేస్తుంది. అందుకే నేను వీడియోలాగా చేసి వాళ్ళకి అప్పచెప్పాలి అనుకుంటున్నాను నిజంగా. ఎందుకంటే లైఫ్ టైం ఇది నాలో ఒక బాధగానే మిగిలిపోతుందేమో. నాలో చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. అవన్నిటికీ వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో నేను మళ్ళీ మీకు వీడియో చేసి షేర్ చేసుకుంటాను. ప్లీజ్ అండి, ఇబ్బందిగా మాత్రం అనుకోకండి. మీరు మన ఫ్యామిలీ కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. ఇందులో తప్పు లేదని నేనైతే అనుకుంటున్నాను. బోర్ కొట్టి ఇబ్బంది అనిపించిన వారు ఎవరన్నా ఉంటే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అందరికీ వినాలి అనే ఆసక్తి ఉంటుందో లేదో కదా. సో నేను అందుకే ముందుగానే టైటిల్ కూడా చెప్పేశాను ఎవరి గురించి ఈ వీడియో అనేది. నేనైతే నా గుండెలో భారాన్ని దించుకోవాలనుకుంటున్నాను మీతో చెప్పి. బోర్గా అయితే ఏముండదండి. ఇంకా ఎవరి కుటుంబంలోనైనా సరే జరిగే పరిణామాలు ఇవి. అందుకే ఇది ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి నాకు తెలిసి మీకు బోర్ అవ్వదు. ఇంకా విషయంలోకి వెళ్ళినట్లయితే మా ఆడపడుచులు అండ్ నేను, మా బాండింగ్ అనేది అసలు ఒక 100 ఫ్యామిలీస్లో ఒక్కరి దగ్గర కనిపిస్తుందేమోనండి మా లాంటి బాండింగ్. చాలామంది కూడా ఆశ్చర్యానికి లోనైన బాండింగ్ మాది. ఒక సిస్టర్స్ లాగా మేము కలిసి ఉన్నాము స్టార్టింగ్ నుంచి. ఇంకా చాలా సంవత్సరాలండి. అసలు ఏదో కొద్ది రోజులే డిస్టర్బెన్స్ అయింది తప్ప ఇయర్స్ మేము కలిసి ఉన్నాము. మా నోట్లో మాట బయట పడకుండా బ్రతికాము. ఎలా బ్రతికాము, ఏం తిన్నాము, కష్టాలను ఎలా ఎదుర్కొన్నాము అనేది మా ముగ్గురి మధ్యనే ఉంది తప్ప ఎవరి దాకా మేము చేరవేయలేదు. మా నుంచి ఒక్క మాట అయినా దొరుకుతుందేమో అని చుట్టుపక్కల వాళ్ళు చాలా ట్రై చేశారండి. బట్ మేము ఎవరికి 1% ఛాన్స్ కూడా మేము ఇవ్వలేదు. మా కడుపులోనే మేము చాలా బాధలని, ఒక పూట మాకు ఫుడ్ ఉన్నా లేకున్నా కూడా ఒక్కొక్క సందర్భంలో చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా మాదంతా కూడా ఫైనాన్షియల్గా బాగా ఖర్చుతో కూడుకున్న ఖర్చులు ఉండేవి చంటి విషయంలో. అప్పుడు అక్క కూడా చాలా సఫర్ అయ్యేది. ఎంత నేను పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా కొంచెం చూసి చూడలేక చిన్న వాళ్ళు కూడా పెట్టుకునే వాళ్ళు. కాబట్టి అక్కడ ఇద్దరం కూడా సఫర్ అయ్యేది. ఇరు కుటుంబాల వాళ్ళం సఫర్ అయ్యే వాళ్ళము. నాకు తెలిసి మా ఆడపడుచు అయితే ఆడపడుచులాగా నేను ట్రీట్ చేయలేదండి. ఎప్పుడూ కూడా నేను ఆమెను ఒక సిస్టర్ లాగానే ట్రీట్ చేశాను. బికాజ్ నాకు అన్నదమ్ములే తప్ప అక్క చెల్లెలు లేరు. అందువల్ల నేను స్వప్నక్కని ఒక అక్కలాగానే ట్రీట్ చేశాను. అండ్ చిన్నక్కని కూడా నేను అక్కలాగానే ట్రీట్ చేశాను. నాకు ఇద్దరంటే కూడా చాలా చాలా ఇష్టం అండి. అసలు నేను వాళ్ళు వీడియో చూస్తారని చెప్పట్లేదు, గాడ్ ప్రామిస్గా చెప్తున్నా. నేను నమ్మే శివయ్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు స్వప్నక్క అన్న కూడా, మా చిన్న ఆడపడుచు అన్న కూడా ఎందుకో తెలియదండి చాలా ఇష్టం వాళ్ళిద్దరు. నాకు మరో జన్మ అంటూ ఉంటే వాళ్ళిద్దరే నాకు అక్క చెల్లెలుగా రావాలి, మేము ముగ్గురుగాను అక్క చెల్లెలుగా పుట్టాలి అనే అంత కోరిక నాకు వాళ్ళంటే అంత ఇష్టం. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అంత మంచిది కాబట్టి నాకు వాళ్ళ మీద ఎలాంటి నెగిటివ్ లేదండి. నేను ఏదైనా ఒక సందర్భంలో కోపం వచ్చి వాళ్ళను తిట్టుకున్న 1-2 మూమెంట్స్ ఉన్నాయి. అది లాస్ట్ మూమెంట్లో చంటి అప్పుడు కొంచెం అక్క వాళ్ళు రాలేదు. నాకు అది కోపంగా మిగిలిపోయింది. నాకు గుండెలో ఒక భారంగా మిగిలిపోయింది. నిలదీసి అడగాలని ఉంది కానీ ఇప్పుడు ఎందుకు అదంతా అన్నట్టుగా అనిపిస్తుంది. నిలదీసి అడగడం అంటే కోపంగా కాదండి, ఏడుస్తూ బాధతో అక్క మీరు ఎందుకు రాలే, నన్ను ఎందుకు ఒంటరిదానిగా వదిలేశారు, మీ తమ్ముడు మీకోసం ఎదురు చూశాడు అని ఈ విధంగా చెప్తూ బాధపడాలనే ఉంది. కానీ ఇంకా అక్క వాళ్ళు చాలా సఫరింగ్లో ఉన్నారు ఆల్రెడీ. అందుకే నేను లైవ్లో చూశాను కాబట్టి ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అండ్ నాకెందుకు ఆ విషయంలో కోపంగా ఉంది అంటే ఆ రోజు అక్క వాళ్ళు వచ్చి వాళ్ళు బాధ్యతగా తీసుకుంటే ఈరోజు నేను ఇంత సఫర్ కాకపోయేదాన్ని. అసలు ఈ పరిస్థితులన్నిటికీ కారణం అక్క వాళ్ళు రాకపోవడమే. కేవలం ఒక 3 నెలలు వాళ్ళు చెయ్యి విడవడం వల్ల నేను ఎదుర్కొన్న పరిస్థితులు అంతా ఇంత కాదండి. అప్పుడేం ఎదుర్కోలేదు, తర్వాత ఎదుర్కొన్నాను. ఆ ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే పోయి నేను మళ్ళీ తిరిగి మామూలు మనిషిని అవ్వడం జరిగింది. సో అంత సఫర్ అయ్యాను నేను మానసికంగా అండ్ శారీరకంగా కూడా నేను చాలా సఫర్ అయ్యాను. నేనే కాదండి, పిల్లలు కూడా సఫర్ అయ్యారు. 100% ఇట్స్ ట్రూ. కానీ మా ఆడపడుచు వాళ్ళు రానంత చెడ్డ వాళ్ళైతే కాదండి, దైవ ప్రమాణంగా. నేను ఎందుకంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి వాళ్ళ ఆడపడుచులు కాదు, అసలు ఒక
చంటికి సంబంధించిన తల్లిదండ్రుల స్థానాన్ని తీసుకున్నారు వారు. కాబట్టి నేను అక్కడ ప్రతిదీ నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ఇట్లా ప్రాణం ఇచ్చే అంత ప్రేమ ఉన్న వాళ్ళే తప్ప పగ ఉన్నవాళ్ళు మాత్రం అసలు ఇంట్లో ఏ పర్సన్ కూడా కానే కారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా అంటే చాలా ప్రేమతోటి వాళ్ళ మామయ్య మీద ఇష్టంతో ఆయన ఎన్ని తప్పులు చేసినా, ఎంత కోప్పడినా, ఏదైనా చేతిలో ఉంటే కోపంగా ఇసిరి కొట్టినా కూడా సర్దుకొని ముందుకు వెళ్ళే వాళ్ళే తప్ప తిరిగి దాన్ని ఆబ్జెక్షన్ చేసేవాళ్ళు ఆ ఇంట్లో ఎవరూ లేరు. కాబట్టి నేను వాళ్ళకు ప్రేమ లేక రాలేదని మాత్రం నమ్మట్లేదు. నేను బయటికి కోపంగా ఏదన్నా అన్నా కూడా లోపల నా ఆత్మ చెప్పేది, మమత నువ్వు రాంగ్ చేస్తున్నావు, నువ్వు చిన్న వాళ్ళకు తక్కువ పరిచయం కాదు, నువ్వు కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళతోనే ఉంటున్నావు, సో వాళ్ళు అలా చెయ్యరు. ఈ 3 నెలలు 2 నెలల సమయాన్ని నువ్వు పరిగణలోకి తీసుకోకు మమత, నీ ఆత్మను నువ్వు మోసం చేసుకోకు, నీకు వాళ్ళ క్యారెక్టర్స్ తెలుసు, సో అది వాళ్ళది కాదు, ఎవరో ఏమో చేస్తున్నారు అని నాకు ఎప్పుడు నా మనసు హెచ్చరిస్తూనే ఉండేది. దీన్ని నేను నాకు దగ్గరైన వాళ్ళతో కూడా పంచుకున్నానండి. అంటే ఒక్కరితో అట్లా పంచుకున్నాను. నాకు ఇట్లా అనిపిస్తుంది, నాకు వాళ్ళే కావాలనిపిస్తుంది, నాకు వాళ్ళే గుర్తొస్తున్నారు, ఎందుకో వాళ్ళ బాండింగ్ అనేది అంత ఈజీగా మర్చిపోలేంది అని నేను చాలాసార్లు సఫర్ అయ్యానండి. అసలు ఇంకొక విషయం ఏంటంటే చనిపోయిన తర్వాత వాళ్ళు నాకు ఇంకా మాట్లాడరు అండ్ వాళ్ళకు నాకు రిలేషన్ కట్ అయింది. ఎందుకంటే ఆయన్నే చనిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళకి నాపై పెద్దగా ఎంతైనా అంత ఉంటుందా తమ్ముడు ఉన్నప్పుడు ఉన్నంత, సో పిల్లల మీద కూడా అంత ఉండదేమో అనే ఒక అపోహ కూడా నాకు వచ్చేసిందండి, అనుమానం కూడా వచ్చింది. ఎందుకంటే ఎవరైనా కూడా నాతో చెప్పిన వారు ఏ విధంగా చెప్పారంటే ఆయననే చనిపోయాడు కాబట్టి ఇంకా నీకు వాళ్ళకి ఏం రిలేషన్ ఉంటుంది, ఏముండదు, అండ్ పిల్లలు కూడా ఇక వాళ్ళ తమ్ముడే లేడు, ఇంకా పిల్లలు పెద్దగా వాళ్ళు ఏం పట్టించుకోరు, ఇక మీ ప్రయాణం మీరే కొనసాగించండి ముగ్గురు, అత్తగారి తరపున మీకు ఇప్పటి నుంచి 0 అని చెప్పి నాకు చాలామంది చెప్పారండి. అది అసలు 100% రాంగ్. అలా చెప్పిన వారు ఇంకెవరికి చెప్పొద్దు కూడా, ఎందుకంటే అది నా విషయంలో అబద్ధమైంది మీరు చెప్పడం. ఇప్పుడు చూడండి మా వాళ్ళు ఎంత ఈక్వల్గా బాధ్యత తీసుకుంటున్నారో వాళ్ళు కూడా తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఫైనాన్షియల్గా పక్కకు పెట్టండి, బలాన్ని ఇవ్వడము, ధైర్యాన్ని ఇవ్వడము, కష్టంలో నేనున్నాను తోడుగా ఉండడము అండ్ ఆ బాధను వ్యక్తం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారండి. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అసలు అక్క అప్పుడు చంటిని చూడడానికి రాలేదు అంటే నేను ఇంకా కూడా నమ్మలేకపోతున్నాను. ఆమె అసలు అలాంటిది కానే కాదు, 100కి 100%. కానీ ఏదో బలమైన కారణాలు ఆమెను ఆపేసేయి అని నాకు అనిపిస్తుంది. నేను టైం ఉంటే ఖచ్చితంగా ఆమెను అడుగుతాను, ఎందుకంటే నేను చనిపోయే వరకు ఈ క్వశ్చన్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నాకు ఆమె మీద ఉన్న ఒకే ఒక్కటి, అది ఒక్కటి తప్ప వేరే అసలు లేనే లేదు. అండ్ చెప్పుడు మాటలకు ధర్మరాజే అలిగిపోయాడు అంటారు కదా మన పురాణాల్లో. చెప్పుడు మాటలు అనేవి చాలా బలమైనవి అండి, వాటిని అంత టేక్ ఇట్ ఈజీగా తీసేయకండి. ఈ చెప్పుడు మాటలు ఏం చేస్తాయంటే మనలో ఉన్నటువంటి క్యారెక్టర్ని సమ్ టైమ్స్ వేరే మోడ్లో తీసుకెళ్ళి మనం ఏదైనా అనడానికి ఇంకా ముందడుగు వేయిస్తాయి. అంటే ఆ కోపం, ఉద్రేగం అవన్నీ అంటారు కదా, సో అవన్నీ కూడా రావడానికి ప్రేరేపిస్తాయి అన్నట్టు. అందుకే తాత్కాలికమైనటువంటి రోజులు, తాత్కాలికమైనటువంటి టర్మ్ని పరిగణలోకి తీసుకొని లాంగ్ టైం మన ఉన్న రిలేషన్స్ని, అనుబంధాలను ఈజీగా వదులుకోవడానికి ప్రయత్నాలు చేయకండి. దాని వెనుక ఉన్నటువంటి కారణాలను విశ్లేషించండి. ఏం జరిగిందో, ఎందుకు ఇలా చేశారో సమ్ టైమ్స్ మీరు ఇట్లా ఆలోచిస్తే కనుక మీకు పాజిటివ్ అనేది రావడానికి ఉంటుంది. నేను ఆలోచించలేదు అట్లా, కాబట్టి కొంచెం నాకు కోపం వచ్చింది. కానీ తర్వాత వాళ్ళే నా దగ్గరికి రావడము, నాపై ప్రేమ చూపించడము, పిల్లల్ని దగ్గరికి తీసుకోవడం, ఇవన్నీ కూడా నాకు ఆలోచనలో పడేసేలాగా చేశాయి. ఎందుకంటే వాళ్ళకు కోపమే ఉంటే వాళ్ళుగా వచ్చి మళ్ళీ నన్ను పిల్లల్ని దగ్గర తీసుకునే అవసరం వారికి లేదేమో. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ తమ్ముడు కూడా లేడు కదా, మనందరికీ తెలుసు, అంత అవసరం లేదు, వాళ్ళు రాకపోయినా అడిగేవారు లేరు. కోపంగా నేనే 4 రోజులు తిట్టుకుంటాను కావచ్చు, కానీ అధికారికంగా అడిగే అంత రైట్ నాకు కూడా లేకుండేది. కానీ వాళ్ళే వచ్చారంటే బాధ్యతలు తీసుకున్నట్టే కదా. కాబట్టి ఏదో 3 నెలల సమయాన్ని పరిగణలోకి తీసుకొని జీవితకాలం వారిపై ఒక ఒపీనియన్ తీసుకొచ్చుకోవద్దు అనే విషయం నేను గ్రహించాను. నేను అంతేనండి, నాకు నచ్చిన వారు ఉండి మంచివారు అయ్యేది ఉంటే, ఎలాంటి తప్పు చేయని వాళ్ళు చిన్నగా ఏదో మనస్పర్ధలను నేను పరిగణలోకి అసలు తీసుకోను. ఎందుకంటే మంచి వాళ్ళకి ఇంకా నేను ప్రాణం ఇచ్చే అంత లైక్ చేస్తాను. ఇంకా నాకు నచ్చకపోతే లైఫ్ టైం పక్కన పెట్టేస్తాను. అంటే బలమైన కారణాలు ఉంటేనే సుమా.
చిన్న చిన్న కారణాలకు మనుషులను తప్పు పట్టే క్యారెక్టర్ నాది కాదు. అలా పెంచలేదు మా అమ్మ నాన్న. ఏదైనా ఎక్స్క్యూజ్ చేసే గుణం నాకు 100కి 100 ఉంటుంది. మీకు తెలుసా, 100% వేరే వాళ్ళ ఏది ఉంటే నా ప్లేస్లో ఉంటే కనుక ఇప్పటికీ చంటిని వదిలేసి ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసేవాళ్ళు. కానీ నేను ఏ రోజు ఆ స్టెప్ తీసుకోలేదు. ఎందుకంటే ఎక్స్క్యూజ్ చేయడం అనేది నాకు ఎందుకు అలవాటు. పోనీలే అని ఓపికతో ముందుకెళ్ళిపోతూనే ఉంటాను. ఏదో ఇక నా గుండెకు గాయమైతే తప్ప నేను పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోను. ఇది నా క్యారెక్టర్. సో అక్క వాళ్ళ విషయంలో చిన్న చిన్న ఆ రోజులను తీసుకొని ఇంకా పెద్దగా మేమున్న కలిసి ఉన్న లాంగ్ టైం అనుబంధాలను నేను కొంచెం ఆలోచించకుండా వాళ్ళతో మాట బంద్ చేయడము. ప్రశస్తి పుట్టినప్పుడు నాకు పెద్ద చిట్టి విషయంలో 7 monthsలో డెలివరీ అయ్యానండి. నార్మల్ డెలివరీ అయింది, ఎందుకంటే ఆమె 700 grams పుట్టింది. అండ్ చిన్న చిట్టి అప్పుడు నాకు పెద్ద ఆపరేషన్ అయింది. చిన్న చిట్టి హెవీ వెయిట్తో పుట్టింది అన్నట్టు, 3.5 kg అట్లా. సో నాకు అప్పుడు ఆ 2 డెలివరీస్ కూడా నాకు ఇంకా గుర్తుందండి. స్వప్నకే ఎల్లదీసింది. ఎందుకంటే ఇంకా మనం తల్లి కావడం అన్నా డెలివరీస్ అన్నా కూడా ఇంకా పునర్జన్మతో సమానం. అలాంటి టైంలో నాకు స్వప్నక్క తోడుగా ఉంది. నార్మల్గా 1-2 days, ఒక 2 months 3 months తోడుగా లేదండి, 2 సంవత్సరాలు నన్ను చూసుకుంది. అప్పుడు నాకేంటంటే చిన్న పిల్లలు కాబట్టి ఇంకా అమ్మ ప్లస్ స్వప్నక్క ఇద్దరు కలిసి చూసుకున్నారు. నేను అసలు అది లైఫ్లో కూడా మర్చిపోను. ఆ ఇద్దరు పిల్లలు దాదాపు ఒక స్టేజ్కి వచ్చే వరకు, ఊహ తెలిసే వరకు స్వప్నక్క చేతుల్లోనే పెరిగారు. అసలు నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, చిన్న చిన్న క్లాషెస్ అనేవి ఎవరి ఇంట్లోనైనా వస్తాయండి. వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని మనం కొన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేసిన బంధాలను అసలుకే నెగ్లెక్ట్ చేయకండి. నేను చేసిన తప్పు మీరు అస్సలు చేయకండి. సరే, వాళ్ళు పెద్ద మిస్టేక్స్ చేసినా సరే వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కండి అవసరమైతే. మీకు ఇప్పుడు ఆడబిడ్డ అర్ధ మొగుడితో సమానం అంటారు. సో అలాంటప్పుడు మనం వాళ్ళ మీద కోపం కాకుండా బెండే చూడండి, వాళ్ళు మారుతారేమో. నేను ఆ స్టెప్ తీసుకోలేదు. నేను అందుకే మీకు ఈ వీడియో చేసి నేను ఎదుర్కొన్న అనుభవాలను, నాకు మీరంతా కూడా వెల్ విషర్స్. సో నేను కూడా మీ వెల్ విషర్నే, అందుకు నేను మీకు చెప్తున్నాను. ప్లీజ్ అండి, నా మాట వినండి. యాజ్ ఎ సిస్టర్ లాగా మీకు చెప్తున్నా. మీరు ఒకవేళ ఎవరన్నా మీతో ఇట్లా, ఇప్పుడు నా బాండింగ్ స్వప్నక్క బాండింగ్ 1-2 daysది కాదండి, అది ఒక శాశ్వతమైన బాండింగ్ మాది. కానీ నేనేం చేశాను, లాస్ట్ మూమెంట్లో చంటిని చూడడం రాలేదు, ఇంకా మా మధ్య కొన్ని గొడవలు జరగడం వల్ల నేనే వెళ్ళి స్వప్నక్కను ఒకవేళ రిక్వెస్ట్ చేసి నా పద్ధతిలో నేనే హ్యాండిల్ చేస్తే బాగుండేదేమో, ఆమె చేంజ్ అయ్యేదేమో. నేనేం చేశాను, డైరెక్ట్గా ఇంకా ఆమెను పక్కకు పెట్టేసి ఎవరెవరో మాటలు విని, చెప్తున్నా కదా, చెప్పుడు మాటలు విని ధర్మరాజే అలిగిపోయాడంట. సో అట్లా మంది మాటలు పట్టుకొని మనం మన బంధాలను కనుక వేరు చేస్తే అప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం చాలా నష్టపోతాం. ఆ నష్టం అనేది పూడ్చలేనిది, ఆ కాలం అనేది తిరిగి రానిది. సో మీరు కూడా మీ వాళ్ళు ఎవరైనా అట్లా చేస్తే మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. అరే ఏమవుతుందండి, వాళ్ళకు మన తెలంగాణలో ఏదైనా కూడా ఆడపడుచులకు ఏదైనా మనం గిఫ్ట్ చేసినప్పుడైనా ఏదైనా చేసినప్పుడు కాళ్ళు ముక్తాం. సహజంగా అదే ఫాలో చేయండి, ఏమవుతుంది. అంతేకాని ఇంకా బాగా పెద్ద పెద్ద లెవెల్లో పోయిండ్రు అనుకోండి, అప్పుడు మన రక్త సంబంధం మించి వేరేదైతే ఉండదండి. నేను అనుభవంతో చెప్తున్నా, దయచేసి మీరు వినండి. ఆ ప్రేమలు వేరే ఉంటాయి, ఆ బాండింగ్కి ఉన్న రెస్పెక్ట్ వేరే. ఏదున్నా కడుపులోనే దాచుకుంటారు తప్ప తీసి బయట పడేయరు మనల్ని. నేను శివ స్టూడియోలో ఇంటర్వ్యూలో చెప్పాను, మా ఆడపడుచు ఇట్లా అట్లా అని. అదే వాస్తవం అండి. కాకపోతే ఆ మధ్యలో వచ్చిన గొడవలు మమ్మల్ని ఏం చేశాయంటే, ఒకరి మీద ఒకరు తిట్టుకోవడము, ఇంకా ఇలాంటి వాటికి ప్రేరేపించాయి. అసలు నేను అట్లాంటి స్టెప్పే తీసుకోను, దరిద్రం నెత్తి మీద ఉన్నట్టుగా అయిపోయింది. ఇంకా ఎందుకో నా చుట్టూ అట్లాంటిది ఒక కమ్ముకుపోయిందండి. వాళ్ళ మీద ఒక కోపమే తప్ప వేరే కన్సర్న్ రాలేకపోయింది. ఆ సిచ్యువేషన్ అట్లే ఉందనుకోండి, ఆఫ్ కోర్స్. సో తర్వాత ఇంకా ఆ తెరలన్నీ తొలగిపోయిన తర్వాత నేను పడ్డ బాధ అసలు నరకమే అనుకోండి. నేను ఇవన్నీ కారణాలతోటే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. డిప్రెషన్ అంటుంది, ఏమైంది అనుకోకండి, చావు దాకా వెళ్ళొచ్చాను. దానికి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాం మేము, పిల్లలు నేను. అవన్నీ కూడా నా గ్యాలరీలో ఇంకా అలాగే ఉండిపోయాయి. నేను అందుకే ఇంతగానం నొక్కి చెప్తున్నాను, ప్లీజ్ అండి, రక్త సంబంధాలను వదులుకోకండి, మీకు దండం పెడతా. నాలాగా మీరు నరకం అనుభవించకండి. ఏది ఏమైనా సరేనండి, ఏమవుతుందండి, బెండ్ అయి మీరు ఒక స్టెప్ దిగి చూడండి,
ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. మీరు ఫ్యూచర్లో బాధపడరు. ప్లీజ్, నాకు ఎదురైన అనుభవాలు మీకు చెప్తున్నానండి. ఇవేం ఊరికే నేను వీడియో కోసం చెప్పట్లేదు, వ్యూస్ కోసం చెప్పట్లేదు. మీరు నాలాగా నష్టపోవద్దని చెప్తున్నా. రక్త సంబంధాలను మించింది లేదండి. అవి మారులెస్ అంతే, ఇంకా వాటిని వెలకట్టలేము. అది వేరే ఉంటుందండి, అందులో ఒక మ్యాజిక్ ఉంటుంది. ప్లీజ్, నేను చెప్పేది నిజం. మన తొందరపాటుతోటి, తెలిసి తెలియని తనంతో మనం చూసేదే కరెక్టు, మన ముందుందే నిజం అనుకోకండి. కాదు, అదంతా కూడా నీడలే. అవి ఆ నీడలు తొలగిపోయిన రోజు నిజం బయటకు వస్తుంది. అండ్ వన్ మోర్, మెడికవర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు చంటికి కిడ్నీ రీప్లేస్మెంట్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలి అని మేము అనుకున్నాము. అప్పుడు ఆ కిడ్నీ మ్యాచింగ్ కోసం మేము మా బ్లడ్ రిలేషన్స్లోనే కొంతమందిని మేము అడిగామన్నట్టు కిడ్నీ గురించి. అప్పుడు మొదటి స్థానంలో ఫస్ట్ లైన్లో కిడ్నీ ఇవ్వడానికి డోనర్గా ముందుకు వచ్చింది స్వప్నక్కేనండి. అది నేను మర్చిపోలేను. మెడికవర్ హాస్పిటల్లో స్వప్నక్కకు టెస్టులు కూడా నిర్వహించారు. కానీ స్వప్నక్క కిడ్నీ అనేది సైజు ఉండేదానికన్నా చిన్న సైజులో ఉంది. దానివల్ల అక్కది ఎలిజిబిలిటీ లేదన్నారు. నెక్స్ట్ నాది తీసుకున్నారు. నాది ఎలిజిబిలిటీ ఓకే, చంటికి నా కిడ్నీ ఇవ్వడానికి ఓకే, నేను ఇస్తానని ముందుకు వచ్చాను. ఎందుకంటే నేను ఆరోగ్యంగానే ఉన్నాను కాబట్టి నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి యూజ్ అవుతుంది అంటే నా భర్త బతకాలి, ఇచ్చేసేయండి అని చెప్పి నేను అన్ని టెస్టులు నిర్వహించుకుని నా కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డాను. కానీ లాస్ట్ మూమెంట్లో డాక్టర్ ఏమన్నారంటే, డాక్టర్ రామచందర్ నెఫ్రాలజిస్ట్ ఏమన్నారంటే, ఆయన మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కాబట్టి ఇంత పెద్ద హెవీ సర్జరీని తట్టుకోలేడమ్మా, మధ్యలో తనకి ఏదైనా ప్రాబ్లం అయినా చెప్పలేము, అసలే తనకి హార్ట్ ప్రాబ్లం అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేశారు. అండ్ మా మూడో అన్నయ్య కూడా డోనర్గా ముందుకు వచ్చాడు. కానీ నేను మీకు చెప్పడానికి సందర్భం రాలేదు. సో అలాంటివి కూడా నేను ఎదుర్కొన్నప్పుడు కొంత నేను ఆలోచిస్తే బాగుండేమో అని చాలా బాధపడ్డాను. సరే, ఎనీవే, మళ్ళీ నా రోజులు నాకు తిరిగి వచ్చాయి. నేను ఎందుకు చేస్తున్నా ఈ వీడియో అంటే, దయచేసి రక్త సంబంధాలను మరచిపోకండి, దూరం కాకండి. ఏదన్నా ఉంటే మీరు బెండ్ అవ్వండి, ఒక స్టెప్పు, ఒక అడుగు కిందికి వేసి చూడండి. అప్పటికి కూడా రాకపోతే ఇంకా మీకు మీరు వెళ్ళదీసుకోండి ప్లీజ్. నేనైతే నా పిల్లలతో సహా చనిపోవడానికి కూడా సిద్ధపడ్డానండి. నేను ఎందుకు చనిపోతున్నాను, నా పిల్లల జీవితం ఇలా ఎందుకు అర్థాంతంగా ముగించాలనుకుంటున్నాను కూడా, నన్ను నేను బేర్ చేసుకోలేని సిచ్యువేషన్ని ఫేస్ చేశాను. ఈ కాన్ఫిడెంట్ ఇవన్నీ పోయాయి. నేను ఒక వీడియో కూడా చేసుకున్నాను, ఎందుకంటే నా బ్రదర్స్కి తెలియాలి నా చావుకి కారణమని. సో ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఒక్కరు మారినా చాలు ఈ వీడియో ద్వారా. మీరు వెంటనే బంధాలను వదులుకోకండి. సరే, ఏదైనా తప్పు చేసినా సరే, తప్పు చేయని వాడు ఎవడండి, ఎవడు అసలు శుద్ధపూస నాకు చెప్పండి. సో ప్లీజ్, మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. వీలైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీ పరిస్థితిని వివరించి కలవడానికి ట్రై చేయండి. విడిపోవడానికి అసలు ట్రై చేయకండి ప్లీజ్. తర్వాత మీరు చాలా బాధపడతారు, జాగ్రత్త. మీరంటే కేవలం మీరు మాత్రమే కాదు, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న పిల్లలు కూడా. దిక్కుమాలిన మీ ఆలోచనలతోటి మీ పిల్లలపై వెయిట్ పడేలా చేసుకోకండి. మీరు సఫర్ అయితే మీ కుటుంబం సఫర్ అవుతుంది. బయటి వాళ్ళు కొద్దిసేపే సఫర్ అవుతారు, కానీ మన వాళ్ళు ప్రాణం ఉన్నంత వరకు సఫర్ అవుతారు.